శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ దర్బా పవన్ కుమార్. అందరికీ కూడా ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఇందులో భాగంగా మనం రాశి ఫలితాలు తెలుసుకుంటున్నాం కదా. తదుపరి కుంభరాశిలోకి మనకి ధనిష్ట 3-4 పాదాలు, అలాగే శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు వస్తాయండి. వీరి యొక్క ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే ఆదాయం 2, వ్యయం 8, అలాగే రాజపూజ్యం 4, అవమానం 2గా ఉందండి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగున్నట్లే ఉందండి. వీళ్ళంతా కూడా టెక్నాలజీకి సంబంధించిన సాంకేతికతలో పరిపక్వత సాధిస్తారండి. తద్వారా ఇతర దేశాలకు లేదా దూర ప్రాంతాలకు కూడా బదిలీలు అయ్యి దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే వ్యవసాయదారులకు వాతావరణం అత్యంత అనుకూలంగా ఉంటుందండి. ఎంతో క్రమశిక్షణతో కృషి చేస్తారండి. అధిక దిగుబడి వలన తగిన ఆదాయాన్ని కూడా సంపాదిస్తారు. అలాగే వైద్య సహాయం అందడంలో స్వస్థత కలుగుతుందండి. ఆరోగ్యం క్రమేపీ రాణించి ఆర్థికంగా కూడా వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుందండి. ఏదైతే ఉద్యోగాలు చేస్తారో చేసే ఉద్యోగాల్లో వ్యాపారాల్లో సహచరులతో సంఘర్షణలు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. శ్రమించి ధైర్యంతో విధిని సాధిస్తూ ఉంటారు. అలాగే సామాజిక సేవకు ఎక్కువగా అంకితం అవుతూ ఉంటారండి. ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా కొద్దిగా వెనుకబాటు ఉన్నా సరే రుణాలు అనారోగ్యం వలన కొన్ని చికాకులు ఉంటాయండి. శత్రువులు ఎక్కువ అవుతారండి. కోళ్ళ పరిశ్రమ, అలాగే మత్స్య పరిశ్రమ ఉత్పత్తిదారులకు, స్టోను, క్రషరు, మైనింగ్ వ్యాపారులకు ఆదాయం కొద్దిగా పెరుగుతుందండి. అలాగే కన్స్ట్రక్షన్ రంగం, నిర్మాణ రంగం ఏదైతే ఉందో వాళ్ళకి కొద్దిగా ఒడిదడుకులు ఉంటాయి. కొద్దిగా ఆచితూచి అడుగు వేయాలండి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయండి. ఇనుము, ఉక్కు, మిషనరీ టూల్స్ ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. చేతి వృత్తుల వాళ్ళకి కూడా కొద్దిగా బాగుంటుందండి. ఆదాయం కూడా వీళ్ళకి లభిస్తూనే ఉంటుంది. కుంభరాశి వారికి శనిదేవుడు ద్వితీయ స్థానమందు మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాడండి. ధన విషయాల్లో పొదుపు అవసరం అండి, లేదంటే అత్యధికంగా ఖర్చు అవుతూ ఉంటుంది. వీళ్ళ యొక్క వాగ్ధోరణి మంచి మాటలకు పరిమితం చేసుకోవాలి. ఏదైతే వీళ్ళు పరిమితంగా మాట్లాడితే శత్రువులు ఎక్కువగా ఉంటారండి, లేదంటే శత్రువులను కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది. వీళ్ళ యొక్క వాగ్ధోరణితో ఇతరుల వ్యక్తిగత విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జోక్యం చేసుకోవడం వలన వీళ్ళ యొక్క మాట వచ్చి వికటిస్తూ ఉంటుంది. తగువ వచ్చే అవకాశం ఉంటుందండి. కంపెనీల్లో షేర్లో పెట్టుబడులు నిలబడి ఉంటాయండి. ఏదైతే షేర్ రంగంలో వీళ్ళు పెట్టుబడులు పెడతారో చాలా చక్కగా వీళ్ళకి అభివృద్ధి ఉంటుంది. అలాగే రైతులకు కుమ్మరి మొదలగు భూమిని నమ్ముకుని జీవించే వృత్తి వాళ్ళందరికీ కూడా ఆదాయం గణనీయంగా పెరుగుతుంటుంది. అలాగే ఈ రాశి వారు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే భ్రమలకు లోనయ్యే అవకాశం ఈ సంవత్సరంలో ఉంటుంది. ఇతరుల విషయాల్లో తలదూర్చి ఇతరులను నమ్మి మోసపోతూ ఉంటారండి. అలాగే భవిష్యత్తు గురించి ఎక్కువగా ఊహాగానాలు చేయడం లాంటివి కూడా చేస్తుంటారు. తద్వారా అనవసరమైన తలనొప్పులు తెచ్చుకుంటారు. జన్మరాశిలో రాహువు వల్ల వీళ్ళకి కొద్దిగా ఫేస్ వాల్యూ తప్పుతుందండి. ముఖంలో కలితప్పినట్టు ఉంటుంది. అలాగే కొద్దిగా జోదము, అధిక ధనవ్యయం ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి. బద్ధకం అనేది కొద్దిగా సంక్రమిస్తుంటుంది. వీళ్ళు ఖచ్చితంగా ఏంటంటే అహంకారము, నాయకత్వ లక్షణాలు, నిరాశావాదాన్ని వదిలి ముందుకు సాగుతూ ఉంటే వీళ్ళకి జీవనం బాగుంటుందండి. అలాగే విదేశీయానం అభిలాష ఉంటుంది. అది చేయడం వల్ల కూడా వీళ్ళకి ఎంతో చక్కగా అన్ని అవకాశాలు వస్తుంటాయండి. ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం వలన వీళ్ళకి చాలా బాగుంటుందండి. ఈ సంవత్సరం అంతా కూడా ఏదైతే చిన్న ఇబ్బందులు ఉన్నాయో ఆరోగ్యంలోనూ, అలాగే వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులన్నీ కూడా తొలగి ముందుకు సాగుతుంటారు. వీళ్ళకి అదృష్ట సంఖ్య 8 అండి. అలాగే 2, 3, 7 తేదీల్లో వీళ్ళు ఏ పని చేసినా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటుంది. అలాగే బుధవారం, శుక్రవారం, శనివారాల్లో వీళ్ళు ఏ పని చేసినా కూడా కార్యాలన్నీ కూడా ఆటంకాలు లేకుండా సాగుతూ ఉంటాయి. అలాగే వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని, ఈశ్వరుని కూడా ధ్యానించడం వలన, పూజలు చేసుకోవడం వలన కూడా వీళ్ళకి ఎంతో ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు. సర్వేజన సుఖనో భవంతు. నమస్తే.